నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తును విశదపరిచిన శ్రీ విరాట్ పోతూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా ఉత్సవం భక్తుల నమ్మకానికి ప్రతీక. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు తగు చర్యలు చేపడుతున్న మున్సిపల్ చైర్పర్సన్ టి రాధికా రమేష్. 8న రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా నియోజకవర్గ స్థాయిలో వృద్ధుల దివ్యాంగుల అవసరాల కల్పనకు శిబిరం ఏర్పాటు. ఎంపీడీఓ అత్తోట దీప్తి. భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా సివిల్ డిఫెన్స్ యాక్టివిటీ నిర్వహించిన అధికారులు. కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తును తెలియజేసిన శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవటం శుభ పరిణామమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక గాంధీ చౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 332వ ఆరాధన మహోత్సవాల్ని విశేష పూజలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ సేవలను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆరాధన ఉత్సవాల నిర్వహణ కమిటీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తొలుత సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్న ప్రసాద వితరణ సేవలను ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలపాటి మాట్లాడుతూ కాలజ్ఞానం ద్వారా వీర బ్రహ్మేంద్ర స్వామి ఏదైతే చెప్పారో అదే జరుగుతుందని, భక్తులకు ఆయన బోధన పట్ల అపార నమ్మకం ఉందని, ఆ నమ్మకమే ముందుకు నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరాధన కమిటీ ముఖ్యులు కడియాల శేషబాబు, తుమ్మపాల లక్ష్మీ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 332వ ఆరాధన బ్రహ్మోత్సవాలని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజున తెనాలి బ్రహ్మంగారి గుడి దగ్గర భోజన సదుపాయం ఇవన్నీ కలగజేయటం, భక్తులందరికీ కూడా ఈ రోజున అన్ని రకాలుగా కూడా పూజ పునస్కారాలు, అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా భోజన సదుపాయాలు, అంతేకాకుండా బ్రహ్మంగారి గురించి మనం ఆయన ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది, అదే జరిగిద్ది అనే నమ్మకం ఈరోజు ప్రజల్లో కలగటం, ఆయనకి విశేషమైనటువంటి దైవారాధన జరగటం అనేది మనందరం కూడా గమనించాల్సిన విషయం. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మహా అన్నాభిషేకం జరిగింది. ఈ అన్నాభిషేకంలో సుమారు 4000 మంది భక్తులు పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో మన గొట్టిముక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి గొట్టిముక్కల అర్జును తదితరులు పాల్గొని జయప్రదం చేసి ఉన్నారు. దిగ్విజయంగా జన సమూహంతో సుమారు 4000 మందితో పూజలు అందుకొని అన్నప్రసాదన వితరణ తెనాలి విశ్వబ్రాహ్మణ సంఘం వారికి దేవాదాయ శాఖ ఈవో గారు వారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారు నియమించిన కమిటీ అందరూ కలిసి చేసినందుకు చాలా ఆనందపడుతున్నామండి. ఇలానే ప్రతి సంవత్సరం కూడా విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి చెయ్యాలి అని చెప్పి మేమందరం గట్టి పట్టుతూ ఉన్నాం. దానికి ఈవో గారు హరిగారి సహకారంతో మా కమ్యూనిటీ జన సమూహంతో కలుపుకొని దిగ్విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు సక్రమంగా స్పందించడం లేదని కౌన్సిల్ సమావేశంలో వచ్చే సమస్యల పరిష్కారం దిశగా చైర్పర్సన్ తాడిబైన రాధిక బుధవారం 23, 24 వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఆ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ఇంజనీరింగ్ సిబ్బందికి చైర్పర్సన్ టి రాధిక పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబైన రాధిక మీడియాతో మాట్లాడుతూ వార్డు సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేందుకు వార్డు ప్రజలు సహకరించాలన్నారు. కాలువల్లో వ్యర్థాలు వేసి మురుగునీటి పారుదలకు ఆటంకం కల్పించొద్దని, వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బందికి 2 బుట్టల విధానం ద్వారా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశేషన్న, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లావణ్య, ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ తదితరులున్నారు. రోజున 25వ వార్డులోని పిన్పాంటు పార్క్ చూడటానికి రావడం జరిగింది. కమిషనర్ గారు అలానే మున్సిపాలిటీ అధికారులందరూ ఈరోజు చూసి ఆహ్లాదకరంగా ఉండేది కాబట్టి ఆ పార్కులో డెవలప్ చేద్దామని మన కౌన్సిలర్ గారు రామయ్య గారు చెప్పడం జరిగింది. తప్పకుండా దాన్ని రిజిట్ చేశాము. అందులో భాగంగా
ఈ కాలనీ అసలు 23వ వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీలో రాజు అపార్ట్మెంట్ సమస్య ఉందని కాలనీ మొత్తం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన కమిషనర్ గారు, నేను, మున్సిపల్ అధికారులు వచ్చి ఈ వార్డు విజిట్ చేయడం జరిగింది. అందులో ప్రధాన కారణం ఇక్కడ వచ్చేసి ఈ డ్రైన్ సమస్య ఉంది. అది వచ్చేసి ఎంక్రోచ్మెంట్ ఒకటి మెయిన్ సమస్య అయితే, ఇక్కడ డ్రైనేజీ ట్యాంక్ అనేది, సెప్టీ ట్యాంక్ అనేది అది రిపేర్ వచ్చి గత కొంతకాలంగా ఆగిపోవటం జరిగింది. ఆ పైప్ లైన్లు కూడా సరిచేసి అతి త్వరలోనే వాళ్ళకి అందిస్తామని కోరుతున్నాను. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎలాంటి ఈ వ్యర్థాలు అనేది మేముండంగానే కవర్ తెచ్చేసి ఆ డ్రైన్లో వేస్తున్నారు. మెయిన్గా అదొక్కటి మానుకోండి. ప్రజలందరూ చెప్పేది డస్ట్బిన్లో వేయండి. మా వర్కర్స్ వస్తున్నారు, అందించండి. అలా వేయటానా మీకు ఏమిటి లాభం? ఆ మురుగు అసలుకే డ్రైనేజ్ సమస్య ఉందని మనం అందరం అనుకుంటున్నాము. అది తొందరగానే ఆ సమస్య పరిశీలించి మీకు అందుబాటులో తీసుకొస్తానని, అలానే మీ అందరూ కూడా మా సహకారం ఉండాలని కోరుతూ, వేస్ట్ వ్యర్థాలు ఏమైనా సరే డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్తున్నారు, యూజీడీది. అది గత కొంతకాలం నుంచి ఫ్లేరప్ అయింది అది. సో దానికి సంబంధించి కూడా చెప్తే దాని గురించి వాళ్ళకు చెప్పాం. ఆల్రెడీ ఈ విషయం డిస్కషన్కి వచ్చింది మంత్రి గారి దగ్గర కూడా. ఒకసారి ఒక ఎక్స్పర్ట్ పిలిపించేసి దీనికి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి చేసి అనుకున్నాం. అదేవిధంగా శానిటేషన్ ఇష్యూస్, కాలువల ఇష్యూస్ కూడా చెప్పారు. వాళ్ళకు కూడా చెప్తున్నామంటే, మీ ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో గార్బేజ్ చెత్తబుట్లలో పెట్టుకొని ఈఎల్బి నుంచి వచ్చేటువంటి ఆటో కానీ పుష్పగడ్డ కానీ అందించండి, కాలువల్లో వేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే శుభ్రతయే ఆరోగ్యం. ఆరోగ్యం రావాలంటే శుభ్రంగా ఉండాలి. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా శుభ్రంగా ఉండాలి. కానీ సహకరించండి, అన్ని కూడా అన్నాం. సో దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని వృద్ధులకు, దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల అభివృద్ధి కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాతో మాట్లాడుతూ, స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నియోజకవర్గ స్థాయిలో అసెస్మెంట్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు అవసరాలు తెలుసుకుని వారికి ఉపయోగపడే పరికరాలను అందించడం ప్రధాన ఉద్దేశమన్నారు. నియోజకవర్గంలో వృద్ధులు, దివ్యాంగులు శిబిరానికి హాజరయ్యే సమయంలో ఆధార్ కార్డు, 2 ఫోటోలు, సదరన్ సర్టిఫికేట్, తెల్ల రేషన్ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. తెనాలి కాన్స్టిట్యున్సీ మొత్తానికి కలిపి అసెస్మెంట్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అసెస్మెంట్ క్యాంప్ కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఎండిఓస్ కానీ, లేకపోతే కాన్స్టిట్యున్సీలో ఏదైనా మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీలో కానీ మనం కండక్ట్ చేస్తున్నాము. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, డిజేబుల్గా ఉండే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ వచ్చి వాళ్ళని ఒకసారి ఎగ్జామిన్ చేసి పరీక్షించి వాళ్ళకి కావాల్సిన లిమ్స్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను దానికి సంబంధించిన సైజెస్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఒక 2 months తర్వాత ఆ పరికరాలన్నీ కూడాను మళ్ళీ మనకు పంపించడం జరుగుతుంది. ఆ క్యాంప్ని రేపు మనం మార్నింగ్ 9 o'clockన రామకృష్ణ కళాక్షేత్రంలో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ సదవకాశాన్ని అందరూ వికలాంగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వికలాంగులతో పాటు 60 ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా ఈ క్యాంప్కి రావడానికి అర్హులే. మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా కూడాను మీరు వచ్చేటప్పుడు రైస్ కార్డు, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఈ 4 తీసుకువచ్చినట్టయితే ఇవి తప్పకుండా తీసుకురావాలి. అదర్వైజ్ మీరు బై మిస్టేక్ తీసుకురాకుండా వస్తే మళ్ళీ వాటి కోసం వెనక్కి వెళ్లకుండా ఉండడానికి ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు ఈ 4 వెంట పెట్టుకొని 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కంపల్సరీగా తీసుకురావాలి. దాంతోపాటు మొబైల్ కనుక అందుబాటులో ఉంటే మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు కాబట్టి మొబైల్ కూడా తీసుకురండి. ఇది రేపు మన మొత్తం కాన్స్టిట్యున్సీకి రేపు రామకృష్ణ కళాక్షేత్రంలో మన ఎండిఓ ఆఫీసు దగ్గరలో ఉండే రామకృష్ణ కళాక్షేత్రంలో ఇది ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మొత్తం కాన్స్టిట్యున్సీ సంబంధించి వికలాంగులు కానీ 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజలు ఎవరికి వారు ఎలా రక్షించుకోవాలి, తొక్కిసలాట సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశ జవాన్లు ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన క్రమంలో భవిష్యత్ పరిణామాలు దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గడ్డుకాలం ఎదురైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై సివిల్ డిఫెన్స్ యాక్టివిటీ మండలంలో జగ్గిడిగుంటపాలెం గ్యాస్ గోడౌన్ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, రూరల్ పోలీస్ అధికారులు, ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఫైర్ విభాగం ఐటీఐ విద్యార్థులు, వైద్య విభాగం అధికారులు పాల్గొని విపత్కర పరిస్థితులు ఎదురైతే అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
డైరెక్ట్గా కాటన్ పెడితే వాళ్ళకి తీసేటప్పుడు కానీ తర్వాత ఆ దారాలు ఉండిపోయి ఇబ్బంది పడతారు. సో దీంట్లో ఒక క్వాంటిటీ తీసుకుని కొంచెం కాటన్ పెట్టి ఫోల్డ్ చేసేస్తే ఇది అయిపోయింది. దీన్ని ప్యాడ్ అంటారు. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. కాటన్ గాజ్ పీస్ ఉంటుంది, రెడ్గా ఉంటుంది. దీన్ని కొంత అమౌంట్ అనేది వేసేసి ఇక్కడ దెబ్బగా తగిలితే ఇక్కడ అప్లై చేసేస్తాం. అప్లై చేసి బ్లడ్ ఆగే వరకు పట్టుకుంటాం. ఇక్కడ మనం ప్రెషర్ అప్లై చేస్తే బ్లడ్ అనేది ఆగుతుంది. ఆగాక నెక్స్ట్ మళ్ళీ ఈ రోలర్ గాజ్ అనేది మనం ఒక 6-7 రోల్స్ అనేది మనం కనుక వేస్తే ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. వేసేటప్పుడు చాలా గట్టిగా వేయాలి. అసలు కొంచెం నొప్పి వస్తుంది కదా అని మనం లైట్గా వేయకూడదు, చాలా స్ట్రాంగ్గా వేయాలి. ఎంత కుదిరితే అంత గట్టిగా. నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత్ ఫైటర్స్ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరిపిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఏదైనా ఒకవేళ గడ్డు కాలం కనుక ఎదురైతే మనకి అలాంటి విపత్కర పరిస్థితి ఏదైనా ఎదురైతే సివిల్ డిఫెన్స్ యాక్టివిటీ అనేది ఒకటి కండక్ట్ చేయమని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే ఎంపీడీఓ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, ఫైర్ డిపార్ట్మెంట్, అట్లాగే ఐటీఐ స్టూడెంట్స్ అందరితో కూడా ఈరోజు ఇక్కడ మన జగ్గడిగుంటపాలెంలో ఉన్న గ్యాస్ గోడౌన్ దగ్గర ఈ యాక్టివిటీ చేసాం. ఒకవేళ ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలాగా, తొక్కిసలాట జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జరిగే చిన్నపాటి విపత్తు అయినా సరే తొక్కిసలాట పెద్దగా జరిగి తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చచ్చిపోయే అవకాశం ఉంది. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ కనుక ఎవరికైనా గాయం జరిగితే వాళ్ళని ఎలా తీసుకురావాలి, వాటిని ఇందాక మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు సవివరంగా వివరించారు. రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్ అనే ట్యాగ్స్ ఎలాగ వాళ్ళని పేషెంట్ని డెమార్కేట్ చేస్తాం అనేది కూడా చూపించాం మనం పిల్లలకి. ఇక్కడున్న స్టూడెంట్స్ని వాలంటీర్లుగా మార్చి ఒకసారి ఒక చిన్న యాక్టివిటీ చేసాం. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిన వారు దాన్ని విపులీకరించి పిల్లలకి అందరికీ ఒక చిన్న క్లాస్ చెప్పాం. ఇందులో భాగంగా రేపు ఇంకా మరికొన్ని ప్లేసెస్లో కూడా ఈ యాక్టివిటీ కండక్ట్ చేస్తాం. దీని సారాంశం ప్రజల్ని అప్రమత్తం చేయటం, ఎవరికి వారు ఎట్లాగా సెల్ఫ్ ప్రొటెక్షను, ఎవరిని వారు ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఈరోజు ఈ మాక్ డ్రిల్ జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అట్లాంటి సైరన్ లేకపోతే ఈ విపత్కర పరిస్థితి వచ్చి సైరన్ వేసినప్పుడు మీరు కూడా ఇళ్లల్లో ఉన్న లైట్స్ ఆఫ్ చేసి, అంటే లైట్ వేయడం ద్వారా ఎనిమికి మన ఒక వే చూపించినట్టు అవుతుంది. అట్లాంటిది ఏమీ లేకుండా ఆ లైట్స్ ఆఫ్ చేసే విధానం కూడా ఇవన్నిటి మీద పూర్తి అవగాహన ఇంకా బాగా కల్పిస్తాం. మన ప్రజల్ని మనం కాపాడుకోవడంలో మనం అందరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. జై హింద్, జై భారత్ మాత. పినపాడు ఐలాండ్ పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు. స్థానిక పినపాడు 25వ వార్డు పరిధిలో చెరువులో విభిన్న సౌకర్యాల కల్పన లక్ష్యంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ఐలాండ్ పార్క్ లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయని క్రమంలో ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వంలో పార్కు అభివృద్ధి పనులు పూర్తిగా పడకేశాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నిలిచిపోయిన అభివృద్ధి పనులకు కదలిక ఏర్పడింది. ఈ క్రమంలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక ఐలాండ్ పార్క్ లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ క్రమంలో పార్క్ అభివృద్ధి పనుల నిర్వహణపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. మున్సిపల్ కమిషనర్ డి శేషన్నకు పలు సూచనలు చేశారు. పార్కు పరిశీలనలో వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, సంబంధిత కాంట్రాక్టర్ సిబ్బంది ఉన్నారు. పినపాడు చెరువు ఏదైతే ఉందో సహజంగా ఏర్పడినటువంటి చెరువు ఇది. బోటింగ్ సంబంధించి, అలాగే పార్కింగ్ సంబంధించి పార్కుగా, వాకింగ్ ట్రాక్, మెడిటేషను, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఈ యొక్క 9 వార్డుల ప్రజలకు అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ఏరియాకు ఉంది. చాలా కాలం నుంచి దీని గురించి డెవలప్ చేయాలని ఒక ఆలోచనలో ఉంది. అమృతలో కూడా దీని గురించి ఒక 4-5 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు కూడా తయారవుతుంది. రిజల్యూషన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రుల వారు కూడా మన ప్రాంతంలో పార్కుల అభివృద్ధి రావాలి,
పాండ్స్ అభివృద్ధిలోకి రావాలి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని చెప్పి సూచించారు. దానిలో భాగంగా ఈరోజు గౌరవ సిపి గారు వార్డు మెంబర్తో కలిసి మా అధికార బృందం ఇంజనీర్స్, శానిటేషన్ కాంట్రాక్టర్స్ అందరితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఎంత మేర ఇప్పటి వరకు చేసాం వర్కులు, ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే ఇంకా ఈ ప్రాంతం ఇదంతా కూడా తయారవుతుంది అనేటువంటి విషయాల గురించి ఇలా అందరితో కలిసి ఒక డిస్కషన్ చేశాం. దీంట్లో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ఎలా చుట్టూ ఒక రివిట్మెంట్ కట్టి ఒక మెడిటేషన్ విభాగానికి సంబంధించి అట్లానే లోపల ఐలాండ్కి సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద అందరం కలిసి చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజెంట్ ముఖ్యంగా రివిట్మెంట్ వాళ్ళు అట్లానే ఫర్దర్గా బోర్ షికారికి సంబంధించి లోపల ఉన్న లెవెల్స్ అవన్నీ చూసుకొని ఇవాళ జరిగింది. ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ముందు చూసిన తర్వాత ఇంజనీర్లతో పర్యవేక్షణ చేసి లెవెల్స్ అని చూసుకున్న తర్వాత పని మొదలు పెడతారు 2 days 3 daysలో. అట్లానే ఈరోజు చాలా నాకు గత 10 ఏళ్ళ నుంచి కూడా ఈ చెరువు అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది, చుట్టుపక్కల అందరికి కూడా చాలా ఇదిగా ఉంటుందని చెప్పి ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి అధికారులు కూడా ఈ విషయంలో సహకరిస్తూ వచ్చారు. కాస్త నిధులు కొంచెం లేట్ అవ్వడం మూలన కొంచెం వర్క్ కూడా లేట్ అవుతుంది. చాలామంది ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడైతే వాకింగ్ ట్రాక్ చేసుకోవడం అని కొన్ని అట్లానే మెడిటేషన్ సంబంధించి చేసుకున్నాం విభాగాన్ని బాగా మీ చుట్టుపక్కల వాళ్ళు బాగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ఒక్కొక్కటి అధికారులు, చైర్మన్ గారు, అధికారులు, అట్లా మినిస్టర్ గారు అందరూ కూడా సహాయ సహకారాలతో మరి చెరువును అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకెళ్తున్నాం. కాలజ్ఞాన సృష్టికర్త శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలను కనుల పండుగ విశేషంగా నిర్వహించారు. మండలంలోని పెదరావూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో స్వామివారి 332వ ఆరాధన మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. 1957 రామ మందిర కమిటీ ఆధ్వర్యంలో కొత్తపల్లి శ్రీరామమూర్తి నిర్వహించిన శ్రీ బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో స్వామివారి ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పాలడుగు వెంకట్రావు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామస్తుల సహకారంతో పాటు తెనాలి పట్టణంలోని షరా బజార్లో గల స్వర్ణకార బృందం తగు సహకారం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆరాధన ఉత్సవాల్లో భాగంగా 8వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పలు ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. మరి భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన పెదరావూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క దేవస్థానం యందు 332వ స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా అత్యంత ఘనంగా వైభవయుతంగా జరుపుతూ ఉంది. ఇందులో భాగంగా ఉదయాన్నే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు, తర్వాత జెండా పూజ మరియు ఆ జెండాను ఉత్సవం ఊరేగింపు కార్యక్రమాలు మొదలైనవి జరుగుతాయి. భక్త మహాశీలందరికీ కూడా తీర్థప్రసాదాలు కూడా వినియోగిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క రథోత్సవం కూడా జరుపుకుంటూ ఉన్నారు. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. బ్రహ్మంగారి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెదరావూరు గ్రామం యొక్క ప్రజలతో కలిసి నిర్మాణించుకొని కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మందిరాన్ని 1957వ సంవత్సరంలో మొదటిసారిగా శ్రీరామవారి కమిటీ నిర్మాణం జరిగింది, వారి చేత నిర్మాణం జరిగింది. తదుపరి ప్రతి సంవత్సరం కూడా ఆరాధన జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి కమిటీ వారు, గ్రామ ప్రజలు వీరందరి సహాయ సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి జరుపుకోవడం జరుగుతుంది. శ్రీ బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానము, వారి యొక్క చరిత్ర, వారి ఘన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపడం జరుగుతుంది. మేమందరం కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రేపు 8/5/2025న ఇక్కడ చిన్నపిల్లలతో రంగవర్ధన్ గారి ప్రియ శిష్య బృందంతో మేము ఇక్కడ కూచిపూడి నాట్యము, ఆ తదుపరి సత్యహరిశ్చంద్రలో కాటిసీను శ్రీకృష్ణ గయాపకంలో వారిసీను నాటికలు కూడా ప్రదర్శించి గ్రామ ప్రజలందరికీ వినోదం కలుగజేయడానికి ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో విధమైన నూతన వరవడికి శ్రీకారం చుడుతూ కొత్త వరవడిని, కొత్త పందాన్ని సృష్టించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో బుధవారం అమ్మవారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ప్రాధాన్యతను చాటు పతాకాన్ని ఎగురవేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల ప్రాధాన్యతను వివరించారు. శ్రీ వాసవి మాత జన్మదినం పురస్కరించుకుని పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం శ్రీ వాసవి మాత అమ్మవారి రథోత్సవ శోభాయాత్ర పట్టణంలో కనుల పండుగ కొనసాగింది. విశేషంగా ఆర్యవైశ్య సంఘీయులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మహిళా భక్తులు, ఆర్యవైశ్య సంఘాలు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతూ ఉన్నవి. అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకము విశేషమైన అలంకారముతో, అలాగే ముత్తైదువుల చేత, కన్నెపిల్లల చేత కూడా కుంకుమార్చనాది కార్యక్రమాలు, అమ్మవారికి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సాయంకాలము దివ్యమైనటువంటి రథం మీద అమ్మవారు అంగరంగ వైభవంగా ఊరేగింపుగా పురవీధుల్లో అమ్మవారు ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని చెప్పేసి, దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమూలమైనటువంటి నిర్మూలనతో యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క విశ్వజనని అయినటువంటి వాసవి అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క జన్మదిన మహోత్సవాల్లో విశేషమైన పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కాశ్మీర్లోని పెహల్గాం నందు ఉగ్రవాదులు చేసిన దాడికి ధీటైన సమాధానమిస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో 90 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని హిందూ చైతన్య వేదిక నాయకులు బుధవారం హర్షం వ్యక్తం చేస్తూ తెనాలి పట్టణంలో సంబరాలు నిర్వహించారు. పాకిస్తాన్లో ఉగ్రవాద మూకలు గత నెల 22వ తేదీన పహల్గాంలో సృష్టించిన నరమేధానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా దుర్గాశక్తిని చాటుతూ ఉగ్ర స్థావరాలను దగ్ధం చేసిందని, 90 మంది ఉగ్రవాదుల కదలికలను మట్టుబెట్టిందని హిందూ చైతన్యవాది కార్యవర్గం తమ హర్షాన్ని ప్రకటించారు. తెనాలి గాంధీ చౌక్ సెంటర్లో బుధవారం సాయంత్రం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలను ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయ సైన్యంలోని మహిళా కమాండర్ ద్వారా ఆపరేషన్ నిర్వహించి పాకిస్తాన్ ఉగ్రమూకలను కోలుకోలని దెబ్బకొట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి భారత ప్రజలందరూ అండగా ఉంటామని జేజేలు పలుకుతూ జవాన్లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు, తమిళిస రఘు, లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చిందని అన్నారు. ఉగ్రవాదులు మహిళలను చంపకుండా వెళ్లి మోడీకి చెప్పుకోని చెప్పిన విధానాన్ని బట్టి ఆ మహిళ నుదుటి నుంచి రాలిన సింధూరమే ఆపరేషన్ సింధూర్గా మారిందని అన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు, పాకిస్తాన్ జెండాను తగులబెట్టారు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక ముఖ్య సభ్యులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిలో భర్త ప్రాణాలు కోల్పోయిన హిందూ మహిళ యొక్క నుదుట సింధూరం సాక్షిగా నేడు మన భారత వైమానిక దళం పాక్ మీద చేసిన వైమానిక దాడులను సమస్త భారత సమాజం సమర్థిస్తోంది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు మేము సెల్యూట్ చేస్తున్నాం. హిందువుల మీద జరిగినటువంటి దాడిని వాళ్ళు ఉగ్రవాదులు వెళ్ళి మోడీ గారికి చెప్పుకోని చెప్పారు. ఒక్క స్త్రీమూర్తి వెళ్ళి మోడీ గారికి ఇలా జరిగింది అని చెప్పడం వల్ల ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు కూడా యుద్ధంలో పాల్గొనలేదు. మన వింగ్ కమాండర్ అయినటువంటి ఒక మహిళను పంపిస్తేనే లోమ్కా సింగ్ వాళ్ళది ఉగ్రవాద స్థావరాలు 9 నేలమట్టం అయిపోయాయి, 90 మంది చనిపోయారు. అలానే ఇంకొకసారి కనుక వాళ్ళు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే పాకిస్తాన్ అనేది పటంలోనే లేకుండా పోతుంది. కాబట్టి ఖబర్దార్, ఇంకొకసారి పాకిస్తాన్కి తెలియజేస్తున్నాం, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కనుక వాళ్ళు మానకపోతే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోనే లేకుండా పోతుంది. ఎందరో అమాయకుల ప్రాణాలు తీసిన ఆ పాకిస్తాన్ తీవ్రవాదులకి ఈ రోజున సమాధానం చెప్పడం జరిగింది. 9 స్థావరాల మీద దేశంలో ఉన్న మనం అందరూ చెప్పుకుంటున్నాం, ఈ దేశంలో దుర్గాశక్తి ఉంది. ఆ దుర్గాశక్తిని బయటికి తీసి మహిళల చేత ఈ రోజున పాకిస్తాన్కి బుద్ధి తెప్పించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. మా ఇంట్లో సింధూరం రాలింది, దాని పేరు కూడా, అందుకని ఆపరేషన్ పేరు కూడా సింధూరం అని పెట్టారు. ఆ సింధూరాన్ని నువ్వే తెచ్చుకోమని సవాలు విసిరే ఆడవాళ్ళ చేత ఆ పాకిస్తాన్కి బుద్ధి తెప్పించిన మన దేశం యొక్క
ఘనతని ఎవరు కూడా మర్చిపోలేరు. రేపటి రోజున ఇది కేవలం ఒక చిరు దెబ్బ మాత్రమే వాళ్ళకి. రేపటి రోజున ఇలాంటి పిచ్చి పనులు కానీ చేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక చిత్రం, మనం గతంలో పాకిస్తాన్ ఉంది అని మనం చదువుకోవడానికి మాత్రమే ఉండేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు. తెనాలిలోని క్విక్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన మదిర షానూన్ డెహ్రాడూన్లోని సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 4 పథకాలు కైవసం చేసుకోవడం పట్ల స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ మదిర షానూన్ అభినందించారు. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న మదిర షానూన్ తన క్రీడా స్ఫూర్తిని చాటుతూ డెహ్రాడూన్లో జరిగిన ఆసియన్ సబ్ జూనియర్స్ విభాగం పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో 4 పథకాలు సాధించిన నేపథ్యంలో తెనాల్లో శిక్షణ ఇచ్చిన క్విక్ అకాడమీ మేనేజ్మెంట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు సాధించిన మదిర షానూన్ కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ ఘటమనేని సాయి రేవతి, పోసపాటి శివరామ కిరణ్ రాజుల శిక్షణలో అంతర్జాతీయ పథకం సాధించడం పట్ల క్విక్ స్పోర్ట్స్ అకాడమీ మదిర షానూన్కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి మండలం గుడివేడ గ్రామంలో సిపిఎం పార్టీ జెండా పోల్ను విరగ్గొట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు ములక శివసాంబరెడ్డి డిమాండ్ చేశారు. తెనాలి మండలం గుడివేడ గ్రామంలో అంబేద్కర్ బొమ్మ సెంటర్లో గల సిపిఎం పార్టీ జెండా పోల్ను మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ నాయకులు ములక శివసాంబరెడ్డి బుధవారం గుడివేడ గ్రామానికి వెళ్లి వాస్తవ పరిస్థితి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే రోజును కూడా కొందరు వ్యక్తులు మద్యం సేవించి దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఈ విషయంపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సాంబరెడ్డి తెలిపారు. సిపిఎం పార్టీ జెండా పోలు విరగొట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ రోజు 40 సంవత్సరాల కిందట మా స్మారక స్తూపం సిపిఎం పార్టీ గుడివాడ శాఖ నిర్మించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేడే తదితర కార్యక్రమాల్లో జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మేడే సందర్భంగా 2 దుండగులు తాగి వచ్చి జెండా ఆవిష్కరణ సందర్భంగా నానా గొడవ చేసి ఇబ్బంది పెట్టారు. మంగళవారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి ఈ జెండా పోల్ పీకి రోడ్డు మీద పడవేయటం జరిగింది. ఈ సీసీ కెమెరాల్లో కూడా ఈ ఫుటేజ్ లేకుండా వైర్లు కట్ చేయటం కానీ ఇటువంటివన్నీ జరిగినాయని స్థానికులు భావిస్తున్నారు. సిపిఎం పార్టీగా మేము పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేసేదంటే ఈ యొక్క ప్రజా సమస్యల మీద పోరాడే సిపిఎం పార్టీ జెండాని అపవిత్రం చేయటం, అగౌరవం చేయటం సరైన పద్ధతి కాదు. దీన్ని అన్ని పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు అందరూ కూడా ఖండించాలని కోరుతున్నాం. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మనవడు లేఖన్ రామ్ జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని షిరిడీ సాయి వృద్ధులాశ్రమంలో మంగళవారం రాత్రి లేఖన్ రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠాపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కుర్ర శ్రీనివాసరావు తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు. లేఖన్ రామ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లేఖన్ రామ్ బర్త్డే సందర్భంగా ఈడ షిరిడీ సాయి ఆశ్రమం నైట్ సెల్లర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఉదయం ఏమో మజ్జిగ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన యుఎస్లో ఉన్న ఈడ సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు లేఖన్ రామ్ బర్త్డే సందర్భంగా ఈ షిరిడీ సాయి ఆశ్రమం అయిన ఈ నైట్ షెల్టర్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా నాన్నగారైన ఈదర పూర్ణచంద్ గారు యుఎస్లో ఉండి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మర్చిపోకుండా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. లేఖన్ రామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నిన్ను నూరేళ్ళ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని ఆ బాబుని దీవిస్తూ మరి వారు యుఎస్లో ఉంటారు. అలాగే ఈదర వెంకట పూర్ణచంద్ గారు మన రాబోయేటటువంటి సంవత్సరానికి 25-26 సంవత్సరానికి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా కూడా ఎన్నికై ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉంటారు. భవిష్యత్తును విసితపరిచిన శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవం భక్తుల నమ్మకానికి ప్రతీక. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు తగు చర్యలు చేపడుతున్న మున్సిపల్ చైర్పర్సన్ టి రాధికా రమేష్. 8వ రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా నియోజకవర్గ స్థాయిలో వృద్ధుల, దివ్యాంగుల అవసరాల కల్పనకు శిబిరం ఏర్పాటు. ఎంపీడీఓ అత్తోట దీప్తి. భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా సివిల్ డిఫెన్స్ యాక్టివిటీ నిర్వహించిన అధికారులు.
ఇవి నటి హెచ్సివి న్యూస్. నమస్తే.